శత్రు దేశాల నుంచి ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు బంకర్లలో దాక్కొని ప్రాణాలకు కాపాడుకునేవారు. మరి అందులో దాక్కుంటే ప్రాణాలకు ప్రమాదం ఉండదా? అసలు బంకర్లు ఎలా ఉంటాయి? ఇటువంటి సందేహాలకు నివృత్తి చేసేందుకు హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖలో సరికొత్త మ్యూజియాన్ని తీర్చిదిద్దింది. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సతీష్ అందిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రజల ప్రాణాలు రక్షించేందుకు బంకర్లు దాక్కుండేవారు. అది ఆ బంకర్లను హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ బంకర్ ఎట్లా ఉంది, ఆ బంకర్ కోసం మనం విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆ బంకర్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాంతం ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ప్రస్తుతం మనతో పాటుగా వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ చూపిస్తున్న దృశ్యాలే ఇదే బంకర్. ఈ బంకర్ తాలూకు విషయాలు మనం పూర్తిగా చెప్పేందుకు కంపెనీ సెక్రటరీ బేగ్ ఉన్నారు. ఆయన అడిగి ఈ బంకర్ తాలూకు విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ బంకర్ తాలూకు విషయాలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియని విషయాల్ని మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు, చెప్పండి. మనకి వరల్డ్ వార్ 2 జపానీస్ బాంబింగ్ చేసిన 1942లోని అప్పుడు మన షిప్ యార్డ్ ఎంప్లాయీస్ ఎలాగా రక్షణ పొందుతారని అప్పుడు బంకర్ తయారు చేశారు. ఈ బంకర్ని మనం 75 ఇయర్స్ ఆజాదీకి అమృత్ మహోత్సవ్ ఒక మ్యూజియంగా కన్వర్ట్ చేశాము. అది బంకర్ ఎలాగైంది, ఫస్ట్ ఇదనమాట. వరల్డ్ వార్ 2 బంకర్ దాని తాలూకా హిస్టరీ రాసాము ఇక్కడ. అలాగే మ్యూజియం కన్వర్ట్ చేసి ఈ మ్యూజియంని ఈ బంకర్ని మ్యూజియంగా మార్చి మనము దీనికి అంటే షిప్ యార్డ్ ఎలాగా స్థాపించబడ్డది, ఎవరెవరు వచ్చారు, ఎవరు స్థాపించేశారు. ఇది ఫస్ట్ మనకి సిండియా షిప్ యార్డ్ వాల్చంద్ హీరాచందర్ అతనే మన షిప్ యార్డ్ సంస్థని స్థాపించారు. అవన్నీ పాతవన్నీ పెట్టాము ఒక మ్యూజియంగా తయారు చేసి. ఇది మీరు చూడొచ్చు దానికి. అలాగే మన ఫౌండేషన్ స్టోన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన షిప్ యార్డ్ ఫౌండేషన్కి స్థాపించారు. ఆ ఫౌండేషన్ ఇది కూడా పెట్టాము. అలాగే షిప్ యార్డ్ ఎలాగుండేది అది పెట్టాము. అలాగే సిగ్నల్ లైట్, ఇప్పుడు అయితే మనకి సిగ్నల్ లైట్స్ వేరే వస్తుండేవి. అప్పుడు సిగ్నల్ లైట్స్ దీంతోనే షిప్లో చూపిస్తుండేవారు. మనం ఒడ్డు తీరానికి ఎలా రావాలి, షిప్ దూరం నుంచి కనిపించడానికి ఈ సిగ్నల్ లైట్స్ యూజ్ చేస్తారు అప్పుడు. అలాగే మన ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ రిమోట్ కంట్రోల్ నుంచి జలౌషాన్ని ఢిల్లీ నుంచి లాంచ్ చేశారు, అది కూడా ఉంది. అలాగే ఇప్పుడు మన ఫస్ట్ ఇండియన్ జలౌష ధ్రువక్ మన ఇండియన్ నేవీకి ఫస్ట్ మన షిప్ హిందుస్థాన్ షిప్ యార్డే డెలివరీ చేసింది ఫస్ట్ షిప్ టు ఇండియన్ నేవీ, అదనమాట ఆయన ధ్రువక్. అలాగే ఇప్పుడు మన కీల్లయింగ్ జలౌష మన షిప్ యార్డ్ ఫస్ట్ షిప్ జలౌష కట్టింది, దాని తాలూకా ఫొటోస్ కూడా పెట్టాము. ఇలాగే మన షిప్ తాలూకా లైట్స్ ప్లస్ ఇవన్నీ మీరు అప్పుడు చాలా చూసుంటారు. ఇలాంటి లైట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా పాత హౌసెస్లో ఉంటాయి. ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు షిప్ యార్డ్ ఎలాగ స్థాపించబడ్డది అని. దాని గురించి ఇవన్నీ అన్నీ అలంకరించి పెట్టామన్నమాట. ఇప్పుడు లైఫ్ జాకెట్స్ ఇవన్నీ అప్పుడు కూడా యూస్ చేయండి, ఇప్పుడు కూడా ఇవే కొంత వరకు యూజ్ అవుతున్నాయి ఇప్పుడు కూడాను. థ్యాంక్ యూ అండి. మనం చూడొచ్చు అప్పుడు ప్రజల ప్రాణాలు రక్షించేందుకు ఇటువంటి బంకర్లను ఉపయోగించే వాటిని గుర్తించి ఇటువంటివి మరికొన్ని ఉన్నాయని కూడా చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి గుర్తించే వాటిని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ప్రత్యేకించి వీటిని బంకర్లుగా మ్యూజియంగా డిజైన్ చేసి దీన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా చూసి ఎప్పుడు కూడా ఇటువంటి బంకర్లు చూసే ఉండదు, కేవలం ఇది చరిత్రని వాళ్ళు చూపించేందుకు ఈ విధంగా వీళ్ళు డిజైన్ చేశారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.